మేషరాశి ఫలాలు. మీ శ్రీమతితో కుటుంబ సమస్యలు చర్చించండి. ఒకరికొకరు మీ విలువైన కాలాన్ని సన్నిహితంగా మసులుతూ మిమ్మల్ని మీరు ఆవిష్కరించుకోండి. ఆదర్శమైన జంట అనిపించుకోండి. ఇంట్లోని సానుకూల వైబ్రేషన్లను పిల్లలు కూడా అందుకుంటారు. ఇంకా ఇంట్లో నెలకొన్న ఆహ్లాదకరమైన ప్రశాంతతను, సామరస్యతను అనుభవిస్తారు. ఆర్థిక పరిస్థితులలో మెరుగుదల. మీరు బహుకాలంగా చెల్లించని బకాయిలు, బిల్లులు చెల్లింపు చేయడానికి వీలు కల్పిస్తుంది. స్నేహితులు మీ జీవిత భాగస్వామిని మీకు సౌకర్యాన్ని, సంతోషాన్ని కలిగిస్తారు. లేకపోతే మీ రోజంతా డల్గా, నిదానంగా ఉండేది. మీ లవర్తో పగలు ప్రతీకారాలతో ఉండడం వలన ఒరిగేదేమీ లేదు. దానికి బదులు మీరు ప్రశాంతమైన మనసుతో ఆమెకి మీ ఆలోచనలను చక్కగా వివరించడం జరగాలి. ప్రయాణం ప్లాన్లు ఏవైనా ఉంటే అవి వాయిదా పడతాయి. అది మీ పథకంలో ఆఖరు నిమిషంలో వచ్చిన మార్పుల వలన జరుగుతుంది. ఈరోజు మీరు బయటకు వెళ్లాలంటే అస్సలు ఇష్టం లేకున్నా వెళ్లాల్సిందిగానో లేదా అందుకు వ్యతిరేకంగానో మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని ఒత్తిడి చేయవచ్చు. దాంతో మీరు బాగా ఇరిటేట్ కావచ్చు. ఈరోజు మీరు పెద్ద సమస్య నుండి తప్పించుకొనుటకు మీ స్నేహితుడు సహాయం చేస్తారు. వృషభరాశి ఫలాలు. సృజనాత్మక కలిగిన అలవాట్లు మీకు విశ్రాంతినిస్తాయి. ఈరోజు మీకు ఆర్థిక ప్రయోజనాలు కలిగే సూచనలు ఉన్నాయి. కానీ మీ దూకుడు స్వభావం చేత మీరు అనుకున్నంతగా ప్రయోజనాలను పొందలేరు. ఇంటి పనులలో మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోండి. అదే సమయంలో కొంచెంసేపు వినోదానికి కూడా కేటాయించండి. అది మీకు మనసు, శరీరాలకు రెండింటికీ రీఛార్జ్ అయి చురుకుగా ఉండే శక్తినిస్తుంది. ప్రేమ అనే తీయని బాధలో ఉన్నవారు ఈరోజు నిద్రపోలేరు. బయటకు అనంతమైన నమ్మకాన్ని ఆసరాగా తీసుకుని క్రొత్త పరిచయాలను పెంచుకోండి. రోజంతా వాడి వేడి వాదనల తర్వాత సాయంత్రం వేళ మీ జీవిత భాగస్వామితో మీరు అద్భుతమైన సమయాన్ని కలిసి గడుపుతారు. మీరు మీ కోపం మీద నియంత్రణ కోల్పోయి మీ కుటుంబ సభ్యులతో దురుసుగా మాట్లాడతారు. మిథున రాశి ఫలాలు. మీ శత్రువుల జాబితాలోకి నెట్టవలసిన వాటిలో ఒకటి మీ తగువులమారి బుద్ధి. ఎవరూ మిమ్మల్ని రెచ్చగొట్టకుండా ఉండాలిగాక. అదేదో తరువాత మీరు పశ్చాత్తాపంతో కుమిలిపోయేలాగా జరగరాదు. మీరు చేసిన పాత పెట్టుబడులు లాభదాయకమైన రాబడిని ఆఫర్ చేస్తున్నందున పెట్టుబడి తరచుగా మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుందని ఈరోజు మీరు అర్థం చేసుకుంటారు. కుటుంబంలో మీ దబాయింపుతత్వాన్ని మార్చుకోవడానికి మీకిది హై టైం. జీవితంలో గల ఎత్తుపల్లాలను పంచుకోవడానికి వారితో సన్నిహితమైన సహకారాన్ని అందిస్తూ పనిచేయండి. కలిసి గడిపిన ఆహ్లాదకరమైన రోజులను గుర్తు చేసుకుంటూ రిఫ్రెష్ కావలసిన సమయం. మీకు బాగా కావలసిన వారికి సంబంధాలకు మీరు సమయం కేటాయించటం నేర్చుకోండి. ఈరోజు మీ జీవిత భాగస్వామి మీకోసం నిజంగా ఏదో స్పెషల్ చేయవచ్చు. మీరు ఈరోజు ఒత్తిడికి గురికాకుండా సరైన విశ్రాంతిని తీసుకోండి. కర్కాటక రాశి ఫలాలు. ఒక సంతోషకరమైన వార్త అందవచ్చు. ఏవైనా దీర్ఘకాలిక వ్యాధులు మిమ్మల్ని బాధిస్తాయి కావున మీరు హాస్పిటల్కు వెళ్లి ధనాన్ని ఖర్చు చేయవలసి ఉంటుంది. స్నేహితులతో, బిజినెస్ అసోసియేట్లతో, బంధువులతో వ్యవహారంలో మీ స్వలాభం కూడా చూసుకోండి. ఎలాగూ వారు మీ గురించి ఆలోచించరు. మీ స్వీట్ హార్ట్ మిమ్మల్ని ఈరోజు ఎంతగానో మిస్ కానున్నారు. కాబట్టి ఒక మంచి సర్ప్రైజ్ ను ప్లాన్ చేయండి. తద్వారా ఈ రోజును అందమైన రోజుగా మలచుకోండి. ప్రయాణాలకు అంత మంచి రోజు కాదు. మీ వైవాహిక జీవితమంతటిలోనూ అత్యుత్తమ రోజు ఇదే కాబోతోంది. ఏదైనా పని ప్రారంభించే ముందు దాన్ని అర్థం చేసుకుని దాని ఫలితాలు మీ మీద ఎలా ఉంటాయో తెలుసుకోండి. సింహరాశి ఫలాలు. ఒకరు మిమ్మల్ని అప్సెట్ చెయ్యాలని చూస్తారు. కానీ కోపాలేవి మిమ్మల్ని ఆక్రమించకుండా చూసుకోండి. ఈ అనవసర ఆందోళనలు మరియు బెంగలు మీ శరీరంపైన డిప్రెషన్ వంటి ఒత్తిడులు మరియు చర్మ సంబంధ సమస్యల వంటి వాటికి దారితీసి ఇబ్బంది పెడతాయి. ఎప్పటినుండో మీరు చేస్తున్న పొదుపు ఈరోజు మిమ్ములను కాపాడుతుంది. కానీ ఖర్చులు మిమ్ములను బాధిస్తాయి. సమాచారాలు మరియు చర్చలు సరిగా ఫలితాన్నివ్వనప్పుడు మీరు ముందు ఆవేశాన్ని ప్రదర్శించి బోలెడు మాటలంటారు. వాటికి మరలా విచారిస్తారు. అందుకే మాట్లాడే ముందు మరొకసారి ఆలోచించండి. మీ స్వీట్ హార్ట్ మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నది ఈరోజు మీరు తెలుసుకుంటారు.
ఈ రాశికి చెందినవారు కొన్ని ఆధ్యాత్మిక పుస్తకాలను వారి ఖాళీ సమయాల్లో చదువుతారు. దీనివలన చాలా సమస్యలు తొలగబడతాయి. మీ వైవాహిక జీవితమంతటిలోనూ అత్యుత్తమ రోజు ఇదే కాబోతోంది. మీరు పిల్లలతో ఉండటం వలన సమయాన్ని మర్చిపోతారు. కన్యా రాశి ఫలాలు. మీ ఆహారం గురించి తగిన జాగ్రత్త తీసుకోండి. ప్రత్యేకించి మైగ్రేన్ రోగులు వారి భోజనాన్ని మానరాదు. లేకుంటే వారికది అనవసరంగా భావోద్వేగపు ఒత్తిడిని కలిగిస్తుంది. మీరు డబ్బులను పొదుపు చేయాలనే ఆలోచన ఆచరణలోకి వస్తుంది. ఈరోజు మీరు ధనాన్ని పొదుపు చేయగలుగుతారు. కుటుంబ సభ్యుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండడానికి గాను మీ తీవ్రమైన దురుసుతనాన్ని అదుపు చేసుకోండి. అలాగే కోపం అనేది స్వల్పకాలిక ఉన్మాదమని, అది ఘోర తప్పిదాలను చేసేలాగా చేయగలదని గ్రహించండి. అభిప్రాయ భేదాల కారణంగా వ్యక్తిగత బంధుత్వాలు దెబ్బతినవచ్చు. మీరు కుటుంబంలో చిన్నవారితో సమయం ఎలా గడపాలో నేర్చుకోండి. దీనివలన కుటుంబ శాంతికి ఎటువంటి ధోకా ఉండదు. ఈరోజు మీ పనులు చాలా వరకు మీ జీవిత భాగస్వామి అనారోగ్యం వల్ల పాడవుతాయి. మీ ఆరోగ్యపరమైన విషయంలో పరిగెత్తడం అనేది చాలా మంచి విషయం. ఇందులో గొప్ప విషయం ఏంటంటే ఇది మీకు ఉచితం మరియు ఇంతకంటే ఉత్తమమైన వ్యాయామం ఇంకోటి లేదు. తులారాశి ఫలాలు. మిమ్మల్ని ప్రశాంతంగా, కూల్గా ఉంచగల పనులలో నిమగ్నమవ్వండి. మీకు తెలియని వారి నుండి ధనాన్ని సంపాదిస్తారు. దీనివలన మీ ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. మీ చెల్లి లేదా తమ్ముడు మీ సలహాను పొందుతారు. మీకు ప్రియమైన వారితో క్యాండిల్ లైట్లో ఆహారాన్ని పంచుకుని తినండి. ఖాళీ సమయంలో ఈరోజు మీరు మీ ఫోనులో ఏదైనా వెబ్ సిరీస్ను చూడగలరు. మిమ్మల్ని సంతోషపెట్టేందుకు మీ జీవిత భాగస్వామి ఈరోజు అన్ని ప్రయత్నాలు చేస్తారు. ఎవరికీ చెప్పకుండా మీరు ఇంట్లో చిన్న పార్టీని చేస్తారు. వృశ్చిక రాశి ఫలాలు. శ్రమతో కూడిన రోజు తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది. చిరకాలంగా ఎదురుచూస్తున్న పెండింగ్ ఎరియర్లు, బకాయిలు ఎట్టకేలకు చేతికి అందుతాయి. కుటుంబంలో శాంతిదూతలా పనిచేస్తారు. పరిస్థితి అదుపులో ఉంచడానికి ప్రతి ఒక్కరూ మాట్లాడే సమస్య గురించి ఒకసారి వినండి. మీ ఆత్మభాగస్వామి ఈ రోజంతా మీ గురించే ఆలోచిస్తారు. ఉదారత మరియు సమాజ సేవ మిమ్మల్ని ఈరోజు ఆకర్షిస్తాయి. మీరు కనుక ఉన్నతమైన కారణం కోసం సమయాన్ని కేటాయించగలిగితే మీకు తేడా చాలా ఎక్కువగా కానవస్తుంది. మీ జీవిత భాగస్వామితో భావోద్వేగపరమైన బంధాన్ని మీరు అనుభూతి పొందినప్పుడు తనతో ఆ శారీరక కలయిక అత్యుత్తమ అనుభూతిని మిగులుస్తుంది. మీకు బాగా దగ్గరైన వారితో ఈరోజు రాత్రంతా ఫోనులో మాట్లాడతారు. మీ జీవితంలో ఏం జరుగుతోందో వారితో సంభాషిస్తారు. ధనుస్సు రాశి ఫలాలు. తగువులమారితో వాదన మీ మూడ్ని పాడుచేస్తాయి. తెలివిని చూపండి, వీలైనంతవరకు దానిని తప్పించుకోండి. ఎందుకంటే గొడవలు, గందరగోళాలు ఏమీ అపకరించేవి కావు. త్వరగా డబ్బును సంపాదించేయాలని మీకు కోరిక కలుగుతుంది. ఒక శుభవార్త అందే అవకాశం ఉంది. అది మిమ్మల్నే కాదు, కుటుంబాన్నంతటినీ ఓపేస్తుంది. మీ ఆతృతను అదుపులో ఉంచుకోండి. మీ ప్రియమైన వ్యక్తి చిరాకుకు గురవడం జరగవచ్చు. ఇది మీ మానసిక ఒత్తిడిని మరింత పెంచుతుంది. ఈరోజు మీ కొరకు మీరు సమయాన్ని కేటాయించుకుంటారు. కానీ కొన్ని అత్యవసర పనుల వలన మీ ప్రణాళికలు విఫలం చెందుతాయి. తప్పుడు సమాచారం ఈరోజు కాస్త సమస్యకు దారితీయవచ్చు. కానీ కూర్చుని మాట్లాడుకోవడం ద్వారా సమస్యను మీరు పరిష్కరించుకుంటారు. ఈరోజు మీరు పెద్ద సమస్య నుండి తప్పించుకొనుటకు మీ స్నేహితుడు సహాయం చేస్తారు. మకర రాశి ఫలాలు. జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించడానికి బయటకు వచ్చిన మీరు సంతోషం, ఆనందం పొందుతారు. రియల్ ఎస్టేట్లో తగినంతగా సొమ్మును మదుపు చేయాలి. మీ కుటుంబంతో కొంత సమస్యలున్నాయి, కానీ వాటిని మీ మనసుకు పట్టించుకోకండి. అది మీ మానసిక ప్రశాంతతను నాశనం చేస్తుంది. ప్రేమ ఉదాత్తతను అనుభూతించడానికి ఒకరు దొరుకుతారు. ఈ రాశికి చెందినవారు వారి ఖాళీ సమయములో ఈరోజు కొన్ని సృజనాత్మక పనులకు శ్రీకారం చుడతారు. మీరు మీ జీవిత భాగస్వామి ప్రేమలో, శారీరక బంధపు మధురిమలో మునిగి తేలేందుకు ఎంతో సమయం వెచ్చిస్తారు. ఇంటి నుండి బయటకు వెళ్లే ముందు అన్ని ముఖ్యమైన కాగితాలను, వస్తువులను సరిచూసుకోండి. కుంభరాశి ఫలాలు. మీ సౌమ్య ప్రవర్తన మెప్పు పొందుతుంది. చాలామంది మాటలతోనే పొగుడుతారు,
ఆస్తి వ్యవహారాలు వాస్తవ రూపం దాల్చుతాయి మరియు అత్యద్భుతమైన లాభాలను తెచ్చిపెడతాయి. ఒక చుట్టాన్ని చూడడానికి వెళ్లిన చిన్న ట్రిప్ మీ బిజీ ప్రణాళిక నుండి చక్కని విశ్రాంతిని, సౌకర్యాన్ని కలిగించి రిలాక్స్ చేస్తుంది. మీకు ప్రియమైన వారితో క్యాండిల్ లైట్లో ఆహారాన్ని పంచుకుని తినండి. ఒంటరిగా సమయం గడపటం మంచిది, కానీ మీ మనస్సులో ఉన్న విషయాలు ఆందోళనకు గురిచేస్తాయి. కాబట్టి మీరు అనుభవమున్నవారిని సంప్రదించి వారితో మీ సమస్యలను చెప్పుకోండి. మిమ్మల్ని సంతోషపెట్టేందుకు మీ జీవిత భాగస్వామి ఈరోజు అన్ని ప్రయత్నాలు చేస్తారు. విజయం కోసం కలలు కనడం తప్పు కాదు, కానీ మీ సమయాన్ని పగలు కూడా కలలు కనడానికే ఖర్చు చేయటం మంచిది కాదు. మీనరాశి ఫలాలు. వినోదం, కులాసాలు, సరదాలు నిండే రోజు. గతంలో భవిష్యత్తు అవసరాల కోసం మీరు పెట్టిన పెట్టుబడి వలన మీకు ఈరోజు మంచి ఫలితాలు అందుతాయి. శ్రీమతి మీ గురించి జాగ్రత్త తీసుకుంటారు. ఇతరుల జోక్యం, రాపిడి, ఒరుపిడికి కారణమవుతుంది. మీరు మీ పనులను పూర్తి చేయని కారణంగా ఆఫీసులో మీ ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురవుతారు. ఈరోజు మీ ఖాళీ సమయాన్ని కూడా కార్యాలయ పనుల కొరకు ఉపయోగిస్తారు. మీతో కలిసి ఉండటాన్ని గురించి మీకు అంతగా నచ్చని పలు విషయాలను మీ జీవిత భాగస్వామి ఈరోజు మీకు చెప్పవచ్చు. సెలవును ఒక విలాసవంతమైన థియేటర్లో సినిమాను చూడటం కంటే ఇంకేముంటుంది.